మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అయ్యప్ప మదనపల్లిలో గత 10-15 సంవత్సరాల నుండి అయ్యప్ప స్వామి గ్రామోత్సవం జరుగుతున్నటువంటి సందర్భంగా ఈరోజు మదనపల్లిలో ఇంతవరకు ఈ 15 సంవత్సరాల కంటే కూడా అత్యధికంగా స్వాములు పాల్గొనడము, ప్రజలందరూ కూడా పాల్గొనడము, ప్రజలు సహకరించడము, ఇది ఒక మంచి పరిణామంగా మనం పరిగణించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. సనాతన ధర్మం ప్రపంచం మొత్తం మీద వెల్లివిరుస్తుంటే మన మదనపల్లిలో కూడా కనబడతా ఉంది వీళ్ళని చూస్తుంటే. కాబట్టి ఇలాంటిది ప్రతి సంవత్సరము ఇలాగే ఇంతకంటే రెట్టింపు ఉత్సాహంతో పాల్గొనే మదనపల్లిలో ఉన్నటువంటి స్వాములు, హిందువులందరూ కూడా ఒక సనాతన ధర్మాన్ని ఆచరించే విధంగా, ధర్మానికి నిష్ఠగా కటువుగా ఉండేటువంటి విధంగా ప్రతి స్వాములు కూడా పాల్గొనాలి. అదేవిధంగా పురప్రజలందరూ కూడా అనేక రూపాల్లో సహకరించినారు. రీసెంట్గా అయ్యప్ప స్వామి గుడి చిన్న నిర్మాణానికి ప్రయత్నం చేస్తే 2 లక్షల రూపాయల చేతులు ఉంటే 30 లక్షల రూపాయల ప్రజల వైపు నుండి సహకారం అందింది. కాబట్టి ఇది మదనపల్లి ప్రజలందరికీ కూడా ఒకసారి పదే 2 చేతులకి నమస్కరించి ధర్మానికి కట్టుబడతారని ప్రయత్నిస్తున్నాం. అలాగే స్వాములు కూడా ఈ 40 రోజుల పాటు అనేకమైన కార్యక్రమాలు, సుమారుగా నాకు తెలిసి ఒక 20-25 మంది 1 గంట కూడా రాత్రి నిద్రపోవడం లేదు. పూర్తిగా దేవస్థానానికి అంకితమయ్యి దేవస్థానాన్ని డెవలప్ చేస్తూ మదనపల్లిలో ఒక కీర్తిని తీసుకొచ్చారు. కాబట్టి కమిటీ వాళ్ళకి ప్రత్యేకంగా పాదాభివందనం చేస్తున్నాము హిందూ చైతన్య వేదిక వైపు నుండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వామి అయ్యప్ప, అయ్యప్ప స్వామి, స్వామి శరణం అయ్యప్ప. ఈరోజు మదనపల్లి పట్టణం మడకైల్లో ఉండేటువంటి మన అయ్యప్ప స్వామి యొక్క గ్రామోత్సవంలో అనేక మంది భక్తాదులందరూ కూడా పాల్గొని ఈ యొక్క గ్రామ ఉత్సవాన్ని దిగ్విజయంగా జరిపేటువంటి అవకాశాన్ని ఆ దేవదేవుడు ఇచ్చారు. యాక్చువల్గా ఈరోజు మాది మ్యారేజ్ డే. అది మాకు ఈరోజు కలిసి రావడం మాకు ఒక అదృష్టంగా భావించాం. మేము వృతాభక్తి అన్నట్లుగా మా తిరుమల కంపెనీ ద్వారా కూడా ఈరోజు కేరళ వాయిద్యాలని మేము సమర్పణ చేయడం జరిగింది స్వామివారికి. ఇది మాకు అదృష్టంగా భావిస్తున్నాం. అయితే గ్రామోత్సవంలో పడిపూజ చేయడం జరిగింది. ఎప్పుడూ కని విని ఎరగని మదనపల్లి చరిత్రలో పడిపూజకు వచ్చినటువంటి భక్తాదులు వర్షంలో కూడా ఏమాత్రం కేర్ చేయకుండా వర్షాన్ని కూడా వచ్చి భక్తాదులందరూ కూడా దాదాపు వేల సంఖ్యలో వచ్చి పాల్గొన్నారు. అందరికీ కూడా అన్నదాన సౌకర్యము ఏర్పాటు చేశారు దేవస్థానము సంబంధించి కమిటీ వాళ్ళందరూ కూడా. వాళ్ళకి ధన్యవాదము. ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా చక్కగా అన్ని కార్యక్రమాలు బాగా చేస్తున్నారు. కాబట్టి మేము కూడా ప్రజలు కూడా వారికి సహకారం చేసి ఈ యొక్క ఇంకా ఎన్నో విధాలుగా ఈ యొక్క గుడిని అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం. మా తిరుమల కంపెనీ తరఫున కూడా ఎప్పుడూ కూడా ఈ స్వామివారికి మేము రుణపడి ఉంటాం. మా సేవలు ఎప్పుడు కూడా ఉంటాయి. వారి ఆశీర్వాదము మనకు, ప్రజలకు, దేశానికి, అన్ని జీవరాశులకు కూడా ఆ దేవదేవుడు యొక్క కృప ఉండాలనేటువంటి అయ్యప్ప స్వామి కృప ఉండాలని ప్రార్థిస్తూ ఈరోజు మదనపల్లిలో వెలిసిన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి గుడి యొక్క గ్రామోత్సవ కార్యక్రమం హిందూ బంధువులతో, అయ్యప్ప స్వామి భక్తులతో అంగరంగ వైభవంగా నడుస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి హిందూ భక్తునికి, అయ్యప్ప భక్తునికి ఆలయ ఉత్సవ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు మంగళ వాద్యాలు, కేరళ డ్రమ్స్, గంగిరెద్దు, కోలాటాలతో మదనపల్లి పురవీధిలో స్వామివారి విహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి పురవీధుల గుండా స్వామివారి విహరిస్తారు. ఈ యొక్క సందర్భంగా మదనపల్లి పుర ప్రజలు స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిన కోరుచున్నాం. స్వామి శరణమయ్యప్ప. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి అయ్యప్ప భక్తునికి, రక్షక భట్ల సిబ్బంది వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. స్వామి శరణం, స్వామి శరణం. ఓం స్వామి. సంవత్సరం లాగానే ఈరోజు మదనపల్లి పట్టణంలో వెలిసినటువంటి శ్రీ బాల అయ్యప్ప స్వామి ఊరేగింపు అంగరంగ వైభవంగా మదనపల్లి పట్టణంలో
హిందూ బంధువుల యొక్క సహకారంతో అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు మదనపల్లి పురవీధుల గుండా అయ్యప్ప మొత్తం అంతా తిరుగుతూ కూడా మనల్ని ఆశీర్వదించడానికి ఈ రోజు మన దగ్గరికి వస్తున్నారు. హిందూ బంధువులారా ఏకమవుదాం. ఈ రోజు దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ రోజు మన అందరిపైన ఉంది. ఈ రోజు ఎందుకంటే అన్ని దేశాలు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు మన ధర్మం పైన దాడి చేస్తున్నాయి. ఈ యొక్క దాడిని ఎదుర్కొనాలంటే ఒకటే ఒక మార్గం, సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రోజు మన అందరిపైన ఉంది. ఈ సనాతన ధర్మాన్ని కాపాడడం కోసమే ఈ రోజు ఉత్సవాలు, ఊరేగింపులు, తిరునాళ్ళు, జాతరలు మన ఋషిమునులు ముందుగానే మనకి ఇచ్చారు. ఎవరైతే మన ఋషిమునులు మనకి ఇచ్చినటువంటి ఏదైతే ఈ పరంపర ఉందో ఈ పరంపరను కొనసాగిస్తూ మన ధర్మాన్ని కాపాడుకుంటూ మన యొక్క రాబోయే తరానికి ఈ దేశం యొక్క సంస్కృతి, ఈ దేశం యొక్క సాంప్రదాయాలు, మన యొక్క సనాతన ధర్మాన్ని రాబోయే తరాలకు తెలియాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. అందులో భాగంగానే ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కానీ మదనపల్లిలో వెలిసేటువంటి అయ్యప్ప స్వామి ఏదైతే దేవస్థానం ఉందో చాలా పవిత్రమైంది. ఏదైతే అనుకున్నటువంటి కార్యాలన్నీ కూడా సాధించేటటువంటి, మనకు ఆశీర్వదించేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి భగవంతుడు బాల అయ్యప్ప స్వామి. ఆ యొక్క అయ్యప్ప స్వామి ఊరేగింపు ఈ రోజు మన మదనపల్లి పట్టణంలో జరగడం, ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున హిందూ బంధువులు కావచ్చు, పోలీసు సిబ్బంది కావచ్చు, అందరూ కూడా సహకరించి విజయవంతం చేస్తున్నారు. కార్యక్రమంలో మిగతా వాళ్ళందరూ కూడా పాల్గొని విజయవంతం చేస్తుండగా కోరుకుంటున్నారు. జై శ్రీరామ్, జై భారత్. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అష్టాదశ మహాసారం శాస్త్రాదర్శనదాయకం విదిదం శుద్ధ ఉత్కృష్టం సన్నిధానం నమామ్యహం. స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి వారి అనుగ్రహ ఆశీస్సులతో, పెద్దల అనుగ్రహంతో ప్రతి సంవత్సరం జరిగే ఈ గ్రామోత్సవం ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వారి భక్తులు వారి సహాయార్థం నారదరెడ్డి సార్ గారు లాస్ట్ ఇయరు కేరళ వాయిద్యాలు, అది ఖర్చుతో కూడుకున్న విషయమైన స్వామివారికి జరిగేటటువంటి ఈ కైంకర్యం ఆ పద్ధతిలోనే జరగాలన్న మంచి ఉద్దేశంతో స్వామివారు ఒక అడుగు ముందుకేసి మాకు ఈ సహాయం చేసినందుకు మొట్టమొదటిగా స్వామివారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం. అలాగే ఈరోజు స్వామివారి వివాహ వార్షికోత్సవ సందర్భంగా స్వామివారికి మరోసారి మేము వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సకల సౌభాగ్యాలతో నిండు నూరేళ్లు ఇలాంటి వసంతాలు మీరు ఎన్నో జరుపుకోవాలని, అలాగే ధార్మిక కార్యక్రమాల్లో మీరు చురుకుగా పాల్గొంటూ అత్యున్నత స్థాయికి మీరు ఎదిగి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో చేయాలని చెప్పి మేము ఆ అయ్యప్ప స్వామిని మనసారా ప్రార్థిస్తూ ఈ గ్రామోత్సవంలో ఎంతో వైభవంగా దేవరద్దు, పిలగాయకట్లు, కేరళ వాయిద్యాలు, భక్తుల సందడితో అంగరంగ వైభవంగా జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్క అయ్యప్ప భక్తుడు ఈ కార్యక్రమానికి వచ్చి అయ్యప్ప కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని కోరుకుంటూ స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప గ్రామోత్సవము ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నది. దానికి మీరందరూ సహకరించాలని మీడియాకు, ముఖ్యంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరికీ పిలుపునిస్తున్నాము. దారిలో ఏ ఆటంకం కలగకుండా ఇట్లే కంటిన్యూగా తీసుకురావాలని మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా కేరళ వాద్యాలు, గంగిరెద్దులు, ఆటలు, తప్పెట్లు అన్నీ అంగరంగ వైభవంగా జరగాలని ఆర్గనైజ్ చేస్తున్నాము. జరుగుతూ ఉంది కూడా. దాన్ని అట్లే కంటిన్యూ చేయాలని, మధ్యలో అందరూ సహకరించాలని దారి పొడుగున కోరుకుంటున్నాం. భక్తులంతా వారి ఇళ్ల నుండి బయటకు వచ్చి దేవుడిని దర్శించుకోవాలి, స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. అందరికీ నమస్తే. మన మదనపల్లి జిల్లా అయిన సందర్భంగా మన మదనపల్లిలో అయ్యప్ప స్వామి ఊరేగింపు జరుగుతుంది. అందరూ ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. కేరళ వాయిద్యాలు, ఇంకా గంగిరెద్దులు, మొత్తం అన్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు పాల్గొని మన మదనపల్లి అయ్యప్ప స్వామి ఊరేగింపును చాలా ఘనంగా చేయవలసిందిగా కోరుకుంటున్నాము. స్వామి 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 ఓం శ్రీ మర్యాదానంద చిత్తనయనయప్ప. స్వామి శరణం, స్వామి శరణం. ప్రతి సంవత్సరం అంటే ఈ గుడి ప్రారంభమయ్యి
కుంభాభిషేకం అయిన తర్వాత ఆ సంవత్సరం నుంచి కూడా చిన్న పట్టముతో మన అయ్యప్ప స్వామి ఊరేగింపుగా పూర్వ ప్రజలను అందరినీ కూడా ఆశీర్వదించడానికి బయలుదేరే వాళ్ళం. ఇప్పటికి సుమారు ఒక 15 సంవత్సరముల నుంచి కూడా రథాన్ని తయారు చేయించి ఆ రథంలో ఎవరైతే చాలామంది పుర ప్రముఖులు కూడా ప్రజలు కూడా ఇక్కడ వచ్చి స్వామిని దర్శనం చేసుకోకుండా ఉండే వాళ్ళు కూడా స్వామి దర్శనం చేయించాలని, స్వామిని గురించి తెలియజేయాలని ఉద్దేశంతో ఈ రథంలో ప్రతి సంవత్సరం కూడా ఊరేగింపుగా తీసుకుపోయి అందరినీ కూడా ఈ పుర ప్రజలు బాగుండాలని, అందరూ సంపూర్ణ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని స్వామిని తీసుకొని పోయి ఊరేగింపుగా ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళు కాయి కర్పూరం ఇస్తున్నారు. అదేవిధంగా స్వామి వాళ్ళందరినీ ఆశీర్వదిస్తున్నారు. మేము ప్రతి సంవత్సరం కూడా ఈ ఊరేగింపుని తీసుకుపోతున్నాం. ఈ సంవత్సరం కూడా ఊరేగింపుగా స్వామిని తీసుకుపోతున్నాం. పురప్రజలు అందరూ కూడా ఈ ఊరేగింపును పురస్కరించుకొని కాయి కర్పూరం ఇచ్చి స్వామి యొక్క ఆశీర్వాదాలు తీసుకొని ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. స్వామి స్వామి స్వామి